మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాధించాలని ఆశ ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చని మనకు చాటి చెప్పారు డాక్టర్ నల్లా శ్రీదేవి గారు. చదువుకోవాలనే తపనతోటి ప్రస్తుతం ఒక డాక్టరేట్ అయ్యి బనానా మీద ఫిలాసఫీ దాంట్లో డాక్టరేట్ చేసి కోనసీమ పేరుని ఇంకా బాగా పైకి తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ నల్లా శ్రీదేవి గారు. సామాజిక సేవలోనే భాగంగానే కాకుండా చదువులో కూడా ఎంతో స్థాయికి వెళ్ళి ప్రస్తుతం ఎస్కేబిఆర్ కాలేజీలో ఎకనామిక్స్ లో హెచ్ఓడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం మన సుమన్ స్టూడియోలో ఆవిడ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ గురించి తెలుసుకుందాం. అసలు పిహెచ్డి చేయడానికి దోహదం చేసిన అంశాలు, పిహెచ్డి చేయడానికి ఏ టాపిక్ ఎంచుకున్నారనే దాని గురించి ప్రస్తుతం శ్రీదేవి గారితో మనం చర్చిద్దాం. నమస్తే మేడం, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు సుమన్ టీవీ. చెప్పండి మేడం, అసలు మీరు పిహెచ్డి చేయడానికి దోహదం చేసిన అంశాలు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అసలు మీకు ఎటువంటి సపోర్ట్ ఉంది? మొదటిగా నా పేరు శ్రీదేవి పార్వతి. ఎస్కేబిఆర్ కళాశాలలో గత 24 సంవత్సరాలుగా లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఇంకా నా కుటుంబానికి వస్తే మా నాన్నగారు నల్లా విష్ణుమూర్తి గారు కోనసీమలోనే కాదు తెలుగు రాష్ట్రాలలోని కూడా అందరికీ సుపరిచితులు. మా కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం. ఎంపీ రెడ్నాయుడు గారు కూడా మా కుటుంబీకులే. నాన్నగారు రాజకీయాల్లో ఎక్కువగా చెప్పుగా ఉండడం, సేవలు చేయడం, తర్వాత వ్యాపారాన్ని నిర్వహించడం, ఇలాంటి సందర్భాలలో మమ్మల్ని పెంచడంలో మా మదర్ ఎక్కువ కీలక పాత్రను పోషించేవారు. నా భర్త ముత్యాల గంగాధర్ భాస్కర్ గారు వ్యాపారస్తులు. నాకు ఒక బాబు ముత్యాల విష్ణు శ్రీహర్ష. బాబు ప్రస్తుతం హెచ్ఆర్లలో అగ్రికల్చర్ బిఎస్సి చదువుతున్నాడు. అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ కోర్స్ తీసుకోవడం జరిగింది. నేను కూడా ఆ టాపిక్ ని అగ్రికల్చర్ బేస్ అయినటువంటి బనానానే తీసుకున్నాను. ఇంకా నాకు నా బ్రదరు నల్లా పవన్ కుమారు బీజేపీ రాజకీయ నాయకులు, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. నాకు 2 సిస్టర్స్, సుందర నాగలక్ష్మి హౌస్ వైఫ్ గా ఉన్నారు. నాకు నల్లా వాణి సరస్వతి ఇంకొక సిస్టరు, ఆవిడ కాకినాడలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. అసలు మీకు పిహెచ్డి చేయాలని ఎందుకు అనిపించింది? అసలు పిహెచ్డి చేయడానికి మీకు అంటే దోహదం చేసిన అంశాలు, నెక్స్ట్ ఎటువంటి సపోర్ట్ ఉంది మీకు పిహెచ్డి చేయడంలో? నాకు పిహెచ్డి చేయాలి అనేటువంటి భావం ఎప్పుడు వచ్చిందంటే, నేను 1998, 2000 మధ్యకాలంలో ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేశాను ఎకనామిక్స్లో. ఆ టైంలో ఆర్సెట్ నోటిఫికేషన్ పడింది. అప్పుడు పీజీ ఎలిజిబిలిటీతో ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అప్పుడు నేను అనుకున్నాను, నేను కూడా ఆర్సెట్ ఎగ్జామ్ రాయాలి, నేను కూడా పిహెచ్డి చేయాలి అని చెప్పేసి అప్పుడు అనుకోవడం జరిగింది. అంతేకాకుండా చాలామంది లెక్చరర్స్ ఎంఫిల్ చేయాలి, పిహెచ్డి చేయాలి, టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటే సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది, విద్యార్థులతో ఉండేటువంటి వాళ్ళని మంచి స్థాయికి తీసుకుని రావడం, ఇవన్నీ నోబెలెస్ట్ ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో ఉండండి, రీసెర్చ్ చేయండి అని చెప్పేసి మా ప్రొఫెసర్స్ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించేవారు. అలా ప్రోత్సహించిన వాళ్ళలో ఎవరున్నారంటే పుల్లారావు సారు, తర్వాత చౌదరి అప్పారావు సారు, ఇలాంటి వాళ్ళందరూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించడంతో ఎప్పుడైనా నా అవకాశాన్ని బట్టి నేను పిహెచ్డి చెయ్యాలి అని చెప్పేసి నేను అప్పుడే అనుకోవడం జరిగింది. నాకు ఇలా పిహెచ్డి చేయడంలో ఎవరెవరు సపోర్ట్ చేశారు అంటే, ముఖ్యంగా ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెప్పేసి అందరూ చెప్తుంటారు. కానీ ఒక స్త్రీ విజయం సాధించాలి అంటే హోల్ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా ఒక స్త్రీ విజయాన్ని సాధించలేదు. ఎందుకంటే భర్త, తల్లి, తండ్రి, పిల్లలు వీళ్ళు సపోర్ట్ చేస్తేనే బయటికి వెళ్ళి మహిళ ఏదైనా సాధించగలుగుతుంది. ఇప్పుడు మేము పిల్లల్ని వదిలి బయటికి వెళ్ళాల్సినటువంటి సందర్భంలో భర్త పిల్లల పట్ల బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మాది జాయింట్ ఫ్యామిలీ అవడం వల్ల మా సిస్టర్స్, మా ఫాదరు, బ్రదరు, తర్వాత ముఖ్యంగా మా మదరు, చిన్న పిల్లలప్పుడు నేను వాళ్ళని వదిలేసి వెళ్ళాల్సిన సందర్భంలో కూడా వాళ్ళు ఎంతో కేర్ తీసుకోబట్టి నాకు వాళ్ళ అటువంటి ధైర్యాన్ని ఇవ్వబట్టే నేను అలా బయటికి వెళ్ళి నేను ఏదైనా సాధించగలిగాను. అంటే కేవలం ఇదొక్కటే ఒక పిహెచ్డి అనే కాదు, నేను లెక్చరర్గా వర్క్ చేస్తూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉండేదాన్ని.
అలా వర్క్ చేసేదాన్ని, సర్వీస్ చేసేదాన్ని. అలాంటి సందర్భాలలో కొన్ని రోజులు ఏదైనా కొన్ని విలేజెస్ని అడాప్ట్ చేసుకుని అక్కడే వర్క్ చేయాల్సి వచ్చేది. అలాంటప్పుడు ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు పిల్లల్ని వాళ్ళందరూ చూసుకోవడం బట్టే, ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం బట్టే నేను ఒక ఎన్ఎస్ఎస్ ఆఫీసర్గా కానీ, లేకపోతే 26వ వార్డు కౌన్సిలర్గా సేవలు అందించడంలో కానీ, తర్వాత రీసెర్చ్ చేయడంలో కానీ, నేను పీజీ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని చెప్పేసి ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్ కూడా చేశాను. ఇలా ప్రతి దానిలోని కూడా, ప్రతి అచీవ్మెంట్లోని కూడా నాకు ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ, తర్వాత కాలేజీ మేనేజ్మెంటు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారు. అసలు పిహెచ్డి అంటే ఏ టాపిక్ నుంచి చేశారు, ఆ టాపిక్ నుంచి చేయడానికి కారణం ఏంటి? నా టాపిక్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ బనానా ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అరటి ఉత్పత్తుల గురించి, మార్కెటింగ్ సమస్యల గురించి నేను ప్రధానంగా రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ టాపిక్కే నేను ఎందుకు తీసుకున్నాను అంటే, కోనసీమ అంటే మనందరికీ బాగా తెలిసింది కొబ్బరి, అరటి, వరిచేలు. తర్వాత చాలామంది కొబ్బరి మీద, నెక్స్ట్ ప్యాడీ మీద ఇంతకు ముందు చాలా రీసెర్చ్లు జరిగాయి. కానీ ఇప్పటి వరకు మన కోనసీమలోనే అరటి మీద ఎవరు రీసెర్చ్ చేయలేదు. మనం ఉదయం పూట కనుక ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మనకి అరటి రైతులు బాగా కనిపిస్తుంటారు. ఎందువల్ల అంటే మనకి మన జిల్లాలో రాష్ట్రంలోనే అతిపెద్ద అరటి మార్కెట్ రావులపాలెంలో ఉంది. ఆ మార్కెట్కి రైతులు సైకిల్ మీద, బళ్ళ మీద ఒక చైన్ లాగా వెళ్తూ ఉంటారు. అది చూసినప్పుడు అలాంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఆ పచ్చటి చేల్లో రోడ్ల మీద వెళ్ళడం అన్నీ చూసినప్పుడు మనకి వీళ్ళ గురించి, వీళ్ళ పరిస్థితులను మెరుగుపరచడం గురించి అరటి రైతులు, తర్వాత అరటి మీద ఏదైనా ఒక రీసెర్చ్ చేస్తే బాగుంటుందనేటువంటి ఒక థాట్ వచ్చింది. తర్వాత ఇంకా అరటినే ఎందుకు తీసుకున్నాము అంటే, ప్రతి మనిషి జీవితంలోని అరటి అనేది పెనవేసుకుపోయింది. అరటి మొక్కలోని ప్రతి పార్ట్ కూడా ఉపయోగకరమే. ఆకుల దగ్గర నుంచి, తర్వాత పూలు, అరటి పువ్వుని చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు అవి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇంకా అరటి పండుని కనుక తీసుకున్నట్లయితే ఎన్నో పోషక విలువలు ఉండేటువంటి పండు. అంతేకాకుండా ఈ పండు అందరికీ అందుబాటులో ఉంది. ఎక్కువ రేటు చెల్లించక్కర్లేదు, తక్కువ ధరకే చీప్గా వచ్చేటువంటి పళ్ళలో అరటి ముఖ్యమైనది. మనం ఇప్పుడు కోనసీమ జిల్లాలో సాంప్రదాయ ప్రకారం చూసినా, ఎలా చూసినా, ఒక విటమిన్ గెయిన్ చేసుకోవడంలో చూసినా అరటి ఒక మనిషి జీవితంలో చాలా వాల్యూ పోషిస్తుంది. సో మనం భోజనం చేసేటప్పుడు కూడా అరటాకు వాడతాం, మనం తినేటప్పుడు కూడా అదే భోజనంలో అరటి పండు కూడా పెడతాం. సో మీరు అంటే వాటి గురించే ఎందుకు, అంటే వాటి మీద పోషకాల గురించి కన్నా, లేదంటే మార్కెటింగ్ వాల్యూస్ గురించా మీరు ఆ రీసెర్చ్ అనేది చేశారు? అన్నింటినీ బేస్ చేసుకుని చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఎన్నో పోషకాలు ఉన్నాయన్నారు కదా, కరెక్టేనండి. అరటిలో ఉండేటువంటి పోషకాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, తర్వాత విటమిన్ ఏ, B2, B4, B6, సి, ఈ, ఇలా ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉండేటువంటి పండు అరటి పండు. తర్వాత మన దేశంలో కనుక చూసుకున్నట్లయితే పిల్లల్లో పోషకాహార లోపాన్ని మనం ముఖ్యంగా గమనిస్తూ ఉంటాం. పిల్లల్లో రక్తహీనత ఉంది. ఇలాంటి వాటిని తగ్గించడంలో ఈ అరటిపండు తీసుకున్నట్లయితే అది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ప్రతి ఏ పుణ్యకార్యమైనా, ఏ పండుగ వాతావరణమైనా, ఏ పూజ కార్యక్రమం అయినా ఈ అరటి పండు లేకుండా జరగదు. ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడం దగ్గర నుంచి, వివాహాది శుభకార్యాలలో అరటి ఆకు వేసి భోజనం పెట్టడం, ఇలాంటి వాటివి అన్నింటిని బట్టి మనం ఏం చెప్తామంటే, మన జీవితంలో అరటి అనేది విడదీయరాని సంబంధాన్ని ఏర్పరచుకుంది. అరటి పళ్ళు కానీ, మనకి అరటి ఆకులు కానీ ఎక్కువ సాంప్రదాయానికి ఎక్కువ ఉపయోగిస్తారు. మనకు ముహూర్తాల టైంలోనే, ఎప్పుడైతే ముహూర్తాలు ఉన్నాయి, ఎప్పుడైతే ఫంక్షన్ ఉన్నా ఆ టైంలోనే ఈ ప్రొడక్షన్ అనేది ఎక్కువ వెళ్తా ఉంటుంది కన్స్యూమర్స్ దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి. మిగతా టైంలో కొంచెం రైతులు కొంచెం ఇబ్బంది పడతారు. దానికి ఏదైనా మనం చర్యలు తీసుకోవచ్చా ఆ టైంలో రైతులకి సపోర్ట్ అయ్యేలాగా? అరటి అనేది సీజన్ బేస్డ్ కాదండి. సంవత్సరంలో 365 రోజులు కూడా పంట పండించేయచ్చు. దీనికి ప్రత్యేకమైన సీజన్ అను ఏమీ లేదు. అయితే అరటికి డిమాండ్ ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది అంటే, పెళ్లి ముహూర్తాలు ఉన్న సమయాలలోని, తర్వాత
పూజలు, వ్రతాలు, నోములు ఇలాంటివి, అంటే ఆషాఢ మాసం, కార్తీక మాసం, ఇలాంటి ఇంకా మాఘమాసం ఇలాంటప్పుడు బాగా డిమాండ్ ఉంటుంది. ఇక వస్తే ముహూర్తాలు లేని టైంలో డిమాండ్ తక్కువగా ఉంటుంది, అంటే అస్సలు ఉండదని చెప్పం, తగ్గిపోతుంది. అలాంటి సమయాల్లో రైతులు చాలా నష్టపోతుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు బాగా మంచి రేటు డిమాండ్ ఉంటే వాళ్ళు 250, 300 కూడా అరటిగెలను అమ్ముకోగలుగుతారు. అలా కాకుండా ఒక్కొక్కసారి డిమాండ్ లేని టైంలో వాళ్ళు అరటిగెలని 50 రూపాయలకు కూడా 30 రూపాయలకు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళు ఒక సంవత్సరం కాలం, అంటే ఈ అరటికి ఎంత కాలం పడుతుంది పంట చేతికి రావాలంటే 11 నెలల నుంచి సంవత్సరం, 11-12 నెలల టైం పడుతుంది. అంటే 12 నెలలు 11 నెలలు రైతు కష్టపడి అరటి మొక్కని పెంచి ఇంత ఖర్చు పెట్టి గెల కోసుకుని మార్కెట్కి వెళ్తే వాళ్ళు 30 రూపాయలు ఇస్తుంది, 30 రూపాయలు వస్తుంది అంటే అది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అంటే అతని తోటలోంచి కోసిన అరటి గెలని మార్కెట్కి తీసుకురావడానికే అతని గెలకి 15-20 రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అటువంటి టైంలో అరటి గెలకు 30 రూపాయలు వచ్చిందంటే అది అతని గిట్టుబాటు కాదు. అలాగని చెప్పేసి స్టోర్ చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. కొబ్బరికాయలు లాంటివి, వేరే లాంటివి అయితే ఈ రోజు రేట్ రాకపోతే ఒక 10 రోజులు, 20 రోజులు, 30 రోజుల తర్వాత అయినా అతను అమ్ముకోవచ్చు. కానీ అరటికి అలా కాదు, కొన్న తర్వాత వారం రోజుల్లోపే ఫైనల్ కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు అతను ఏ రేట్ వస్తే ఆ రేటుకి అమ్ముకుని నష్టపోవాల్సి వస్తుంది. మంచి రేట్ వచ్చినప్పుడు బాగుంటుంది, రేటు గిట్టుబాటు అవుతుంది. ఇంకా డిమాండ్ లేని సమయంలో అతను చాలా తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బనానా ప్రొడక్షన్ మీద అంటే ప్రభుత్వం ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది, అంటే ఇంకా ఎటువంటి సపోర్ట్ ఇస్తే ఇంకా మనకు రైతులకి ఎక్కువ ప్రొడక్షన్ అనేది లభిస్తుంది, అంటే గిట్టుబాటు ధరల వల్ల కానీ ఎక్కువ, అంటే కొంతమంది రైతులు ఏంటంటే వచ్చిన ధరకి బట్టి నెక్స్ట్ టైం వేద్దామా వద్దా అన్న ఆలోచనలో ఉంది. అటువంటి ఆలోచన రాకుండా అంటే ఎప్పుడు గిట్టుబాటు ధరకు అమ్ముడయ్యేలాగా ప్రభుత్వం ఎటువంటి సపోర్ట్ ఇస్తే బాగుంటుంది? రాజమండ్రి దగ్గరలో కొవ్వూరులో బనానా రీసెర్చ్ స్టేషన్ అని ఉంది. అది ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడింది. అక్కడ రకరకాల రీసెర్చ్ జరిగి రైతులు ఏ విధంగా చేస్తే ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది అనే దాని గురించి అక్కడ సైంటిస్టులు నిరంతరం పరిశోధనలు చేస్తూ రైతులకి ఇన్ఫర్మేషన్ ని అందుబాటులో ఉంచుతుంటారు. నెక్స్ట్ మన ప్రాంతంలో రైతులు ఏం చేస్తుంటారు అంటే టిష్యూ కల్చర్ ప్లాంట్స్ ని కొని పండించేటువంటి అలవాటు అసలు మేము చూసినటువంటి మా స్టడీ ఏరియాలో, అంటే రావులపాలెంలో కానీ, తర్వాత ఆత్రేయపురం, పత్తిపాడుకి 3 మండలాలని నేను నా స్టడీ ఏరియా కింద తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా టిష్యూ కల్చర్ ప్లాంట్స్ ని యూజ్ చేయడం లేదు. ఎందువల్ల అంటే ఒక టిష్యూ కల్చర్ ప్లాంట్ వాళ్ళు కొనాలి అంటే 10 రూపాయలు 12 రూపాయల మధ్యలో ఛార్జ్ అవుతుంది. సాధారణంగా రైతులందరూ ఏం చేస్తుంటారంటే చాలా మంది రైతులు అరటిని సాగు చేస్తుంటారు కాబట్టి అరటికి పక్కనే మదర్ ప్లాంట్ కి పక్కనే బేబీ ప్లాంట్స్ వస్తుంటాయి. వాటినే తీసుకెళ్లి కొత్తగా ఎవరైతే అరటి పంటను వేయాలనుకుంటున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏ రైతు కూడా వాటికి డబ్బులు తీసుకోరు. ఎక్కువగా ఉన్నాయి పక్క పక్కన వచ్చేసి రైతైనా తొలగించేయాలి వాటిని అనే ఉద్దేశంతో కొత్తగా ఎవరైతే పంట వేస్తుంటారో అరటి పంట వాళ్ళకి ఇస్తుంటారు. మీరు ఈ రీసెర్చ్ లో అసలు మొత్తం ఈ 3 మండలాలు తీసుకున్నాను అన్నారు కదా, ఆ 3 మండలాలు ఎంతమంది రైతులు తెలుసు? వాళ్ళు చెప్పిన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే ఈ కల్టివేషన్ లో చెప్పిన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ మాత్రం 3 మండలాల్లో మా శాంపిల్ సైజు 600 అండి. అంటే మేము 600 మందిని కలిసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అందులో 450 మంది రైతులు ఒక్కొక్క మండలం నుంచి 3 గ్రామాల చొప్పున సెలెక్ట్ చేసుకున్నాం. మేము ఆత్రేయపురం మండలం ఉంది, దాంట్లో 3 గ్రామాలను సెలెక్ట్ చేసుకున్నాం. ఆత్రేయపురం గ్రామం ఒకటి, ఉచ్చేలి గ్రామం ఒకటి, వడ్డిపర్రు గ్రామం ఒకటి. అలాగే రావులపాలెం మండలంలోంచి 3 గ్రామాలను సెలెక్ట్ చేసుకున్నాం. దేవరాపల్లి, కొమరాజులంక, తర్వాత రావులపాలెం. అలాగే పత్తిపాడు మండలంలో నుండి 3 గ్రామాలను సెలెక్ట్ చేసుకున్నాం. లంపకలోవ, పెద్దిపాలెం, రౌతుపాలెం ఈ 3 మండలాలని సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క విలేజ్ నుంచి 50 మంది చొప్పున అలా ప్రతి మండలం నుంచి 150 మందిని మేము కలిసి వాళ్ళ యొక్క సమస్యల గురించి,
అడిగి తెలుసుకోవడం జరిగింది. రైతుల్ని కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి సరైన క్రెడిట్ ఫెసిలిటీస్ లేవని, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటున్నాయని, లీజ్ ఎక్కువగా ఉంటుందని, ఈ మధ్యకాలంలో ఎరువులు క్రిమిసంహారకాలు ధరలు బాగా పోయాయని, ఇలా ఎన్నెన్నో సమస్యల్ని మా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఫైనల్గా వచ్చేటప్పటికి అంటే రైతు నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఈ అరటి అంటే బనానా ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ వాల్యూస్ పెరగడానికి మీ రీసెర్చ్లో మీరు కనుగొన్న విషయాలు ఏంటి? మీరు ఏం చెప్తారు? అంటే అటు గవర్నమెంట్ సైడ్ కానీ ఇటు రైతుల సైడ్ కానీ. మా రీసెర్చ్లో మాకు తెలిసిన విషయం ఏంటంటే సాధారణంగా అరటికి చాలా ఉపయోగాలు ఉంటాయి. కానీ మనం కనుక గమనించినట్లయితే దేనికి ఉపయోగిస్తున్నామంటే ముఖ్యంగా అరటి పండును తినడానికి, తర్వాత కూరగా వాడడానికి ఉపయోగిస్తున్నాం. కానీ వీటిని గనక రకరకాలుగా అరటి చిప్స్ తయారు చేయడం, అరటి పండుతో బజ్జీలు చేయడం, అంటే చాలా అంటే మన ప్రాంతంలో మనకు అలవాటు లేదు, కానీ చాలా ప్రాంతాలలో అంటే కేరళ లాంటి చోట్ల అరటి పండుతో బజ్జీలు వేస్తుంటారు. తర్వాత అరటి జ్యూస్, ఇలా రకరకాలుగా కనుక ఉపయోగించుకున్నట్లయితే అరటి రైతులకి ప్రోత్సాహకంగా ఉంటుంది. ఇలాంటి ప్రాసెసింగ్ యూనిట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఎవరైనా ముందుకొస్తే, ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేసినట్లయితే అది రైతులకి మంచి ధర రావడానికి, నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో కొత్తగా ఏదైనా చేయాలి అనుకునేటువంటి తపన ఉన్నటువంటి యువతకి స్వయం ఉపాధి కలిగినట్టుగా కూడా అవకాశం ఏర్పడుతుంది. నేను ఈరోజు డాక్టర్ శ్రీదేవిగా మీ ముందుకు రావడంలో ఎంతో మంది నాకు సహాయ సహకారాలు అందించారు. ఎవరు అంటే నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, నాకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి మా గురువులు. నేను ఎస్కేబిఆర్ కళాశాలలో వర్క్ చేస్తున్నాను. మా కళాశాల యొక్క మేనేజ్మెంట్, మా కొలీగ్స్, వీరందరితో పాటు నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వారిలో ముఖ్యులు డాక్టర్ గంగా విజయ మేడం, తర్వాత మిస్టర్ చిట్టిబాబు గారు, వీళ్ళతో పాటు దొరబాబు సారు. నాకు అసలు ఎకనామిక్స్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి ముఖ్య కారకులు నేను చదువుకునే రోజుల్లో హరినాథ్ రావు గారు, ఐహెచ్ఆర్ సార్ అని పిలుచుకునే వాళ్ళం ఆయన. తర్వాత ఆయన చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని ఎంకరేజ్ చేసినటువంటి వారిలో మా మావయ్య గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన లేరు, చనిపోయారు. ఆయన కూడా చిన్నతనంలో నన్ను ఎంతగానో చదువుకోమని ఎంకరేజ్ చేసేవారు. తర్వాత మా చిన్నాన్నగారు నల్లా సూర్యచంద్రరావు గారు, నల్లా పరమేశ్వరరావు గారు, వీళ్ళు చిన్నప్పుడు మా ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చినప్పుడు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం, కార్డు చూసి మంచి మార్కులు వచ్చినప్పుడు గిఫ్ట్లు కొనివ్వడం, ఇలా ఎంతో మంది. ఇంకా మా ఫ్రెండ్స్ నాతో పాటు రీసెర్చ్ లో జాయిన్ అయ్యి రీసెర్చ్ చేసినటువంటి దువ్వూరి శర్మ గారు, తర్వాత డాక్టర్ గాయత్రి మేడం, రాణి మేడం, మా కొలీగ్స్ నెహ్రూ నాయక్ గారు మా ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో, బాలస్వామి గారు, ఇలా ఒక్కళ్ళని కాదు, నా చుట్టూ ఉండేటువంటి మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, వీళ్ళందరూ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.